హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. నిన్న జరిగిన సంక్రాంతి సంబరాలకు వెళ్ళానండి. వీడియో తీశాను, మీరందరూ చూస్తారని. ఎలా ఉందో చూడండి, చాలా బాగా జరిగిందండి. చాలామంది వచ్చారు, జనం ఎక్కిరిసిపోయారన్నమాట. ప్రాంగణం అంతా చాలా చాలా బాగా జరిగిందండి. అతిథుల మీటింగ్లు అయితేనండి చాలా బాగా చెప్పారు వాళ్ళు. చక్కగా వినబుద్ధి అయింది. సాయంత్రం వరకు ఉన్నాము, మేము తంబోలు ఆడుకున్నాము. పిల్లలండి డ్యాన్సులు అసలు ఎంత బాగా వేశారో, చాలా బాగా జరిగిందండి ప్రోగ్రాం. మీరు కూడా వచ్చే ఉంటారు చాలామంది. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు, స్నాక్స్, కాఫీలు, టీలు అన్నీ ఏర్పాటు చేశారండి, ఐస్ క్రీములతో సహా. చాలా బాగా జరిగిందండి. ఇక్కడైతేనండి అమ్మవారిని పెట్టారు. అసలు చాలా బాగుందండి. వచ్చి అందరూ ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. మైదా ఉండదండి, గ్లూటన్ ఫ్రీ కంప్లీట్గా, ప్రిజర్వేటివ్స్ ఉండవు. ఒక రోటీకి 9 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటే 10 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. మనకి ఒక పూట భోజనం మానేసి 2 రోటీలు తీసుకుంటే నైట్ టైము షుగర్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే గ్లైసమిక్ ఇండెక్స్ మన నార్మల్ రైస్కి 68, వీటికి 64, దీనికి 4.4, 60 టైమ్స్ షుగర్స్ తక్కువ. మనకి డయాబెటిక్ వాళ్ళు తీసుకుంటే స్టెప్ బై స్టెప్ కంట్రోల్ అవుతుంది. నాన్ డయాబెటిక్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికీ డయాబెటిక్ బాడీకి అండ్ ప్రోటీన్ ఎక్కువ కాబట్టి అభివృద్ధి చెందే దిశగా ప్రయాణం చేయగలుగుతామనే నమ్మకం మాకుందని చెప్పి చాలామంది పెద్దలు చెప్పారు. ఖచ్చితంగా అంటే మన మీద చాలామంది నమ్మకంతో కొన్ని రకాలైనటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పిన, విజయ డైరీ లాంటి ఒక వ్యవస్థను నాలాంటి సామాన్య వ్యక్తికి అప్పచెప్పిన, ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మనదంటూ ఒక ప్రత్యేకమైన శైలితో అభివృద్ధి చేసినాడు. భవిష్యత్తు తరాలు కూడా మన చూసి ఇంకా బెటర్గా చేయడానికి కూడా ప్రయాణం చేస్తాయని చెప్పి పెద్దలందరూ కూడా మీరు చేసే ఎటువంటి కార్యక్రమాలు అయినా సరే మనం అందరం కూడా సామూహికంగా కలిసి ప్రయాణం చేయడానికి, నాకు కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నాకు కూడా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి మీలో భాగస్వామ్యంగా చేసినందుకు భవిష్యత్తు ఇంకా మెరుగుగా చేయడానికి, మన జీవన విధానంలో మెరుగుగా మీరు ఆశించినటువంటి స్థాయిలో చేయడానికి ప్రతి నిమిషం కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ అండి. వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్. అన్న ఎవరో వాచ్ కూడా పడేసుకున్నారు, ఒకసారి ఇక్కడే పెట్టాము, తీసుకోండి వచ్చి. అండ్ మీరంతా ఇక్కడ ఇందాక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పదే కొంచెం కాసేపు ఓపిక ఉంటే మనం ప్రోగ్రామ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం అనేసి. మీరు అక్కడ కింద మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఒక రాజ్యాన్ని ఒకరోజు రాజు ఏం చేస్తున్నారంటే ఒక యాపిల్ తింటా ఉంటే ఆయన చెయ్యి కట్ అయింది. పక్కనే ఉన్న మంత్రి ఉండి ఏం జరిగినా మన మంచికెళ్ళే రాజా అన్నారు. వేలు కట్ అయిపోయింది ఆయన. అయితే ఈ రాజు ఏం చేశాడంటే ఆ మంత్రిని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. నా వేలు కట్ అయితే నువ్వు మంచిదే అంటావా అని చెప్పేసి. కట్ అయిన తర్వాత అక్కడ జైల్లో పెట్టిన తర్వాత ఈ రాజు మరుసటి రోజు వేటకెళ్ళాడు. అడవికి వేటకెళ్తే అక్కడ ఈ కోయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ రోజు ఉత్సవం జరుగుతూ ఉంది. వాళ్ళకి బలి చేయ కార్యక్రమం ఉంది, అది సాంప్రదాయంగా వస్తూ ఉంది. ఈ రాజుని పట్టుకొని వెళ్ళి బలిచ్చడానికి తీసుకెళ్ళి అతను పడుకోబెట్టి అన్నీ రెడీ చేసిన తర్వాత పూజలన్నీ తీరా చూస్తే అతనికి వేలు లేదు. అవయవ లోపం ఉన్న వాళ్ళని మేము బలి ఇవ్వము అని చెప్పేసి బతికిపో అని చెప్పేసి ఆ రాజుని వదిలేస్తారు. ఆ రాజు రాజ్యానికి వచ్చేసి ఆ మంత్రిని జైలు నుంచి విడిపించుకొని వస్తాడు బయటికి. ఆ రోజు ఏది జరిగినా మన మంచికే అన్నావు, నాకు అర్థం కాలే. సో నా వేలు కట్టాడు నా మంచిగా అయింది, లేకపోతే నేను ఈ పాటికి ఎక్కడో ఉండేవాడిని అన్నాడు. సో నన్ను జైల్లో పెట్టే కూడా మంచిదే అయింది రాజా అన్నాడు మంత్రి. ఎందుకురా బాబు అంటే, ఎందుకన్నాడు, నేను కానీ నీతో పాటు వచ్చి ఉంటే నేను కూడా వచ్చేవాడిని, బయటే ఉంటే జైల్లో కాకుండా నన్ను బలిచ్చేవాళ్ళు నీ బదులు అని అన్నారు. దీంట్లో తెలిసే ప్రయత్నం చేస్తారు. ఒక నిమిషం, ఒక చిన్న లక్కీ డీప్ అండి. ఇక్కడ మొన్న వెంకటేశ్వరరావు గారు, అలాగే మురళీకృష్ణ గారు, చలసా నాణ్యాలు నేను హంపి గారు, మీ చేతుల మీద ఒక లక్కీ డీప్ తీయాలని కోరుకుంటాను. అధ్యక్షులు గారు మీరు కూడా
4 అండి, 4 తీయాలా? ఒక్కొక్కరు 4 తీయాలి. Thank you, sir. Be seated, sir. సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ స్టేజీ మీద ఉన్న కమ్మ కుటుంబ పెద్దలకు, అలాగే పెద్ద ఎత్తున చేసిన కమ్మ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది మోవా, ఇక్కడ దగ్గరలోనే మా సొంత ఊరు. నేను 32 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి ఒంగోలు చిన్న ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్న ఉద్యోగంలో చేసుకుంటూ ఈరోజు 30 సంవత్సరాలకి చాలా ఆర్థికంగా బాగా స్థిరపడ్డాను. అలాగే నాలాగా చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు కావాలి, చిన్న స్థాయిలో వ్యవసాయ కుటుంబాల నుంచి వెళ్ళిన పిల్లలు కూడా వాళ్ళు అమెరికాలో ఉన్నాయి, హైదరాబాద్లో, బెంగళూరులో చాలా బాగా ఆర్థికంగా స్థిరపడ్డారు. వారందరూ కూడా ముందుకొచ్చి ఇలా చిన్న చిన్న కుటుంబాలను ఆదుకోవాలి. దాని నిమిత్తమే మనం ఈ కమ్మ సంఘాలు లేదా కాకతీయ సంఘాలు ఎన్ని పెట్టినా, ఈ మీటింగ్లు పెట్టినా ఒక్కడికొకళ్ళు పరిచయం చేసుకున్న మనకి సేవ. ఇక్కడ పనులు రాష్ట్రంలో చదివిన పిల్లలు కూడా కొంతమంది ఇంటర్మీడియట్ 20 మంది మేమే హాస్టల్ పెట్టి చదివిస్తా ఉన్నాం. అలాగే ఆ సందర్భంలోనే మా ఒంగోలు వచ్చినప్పుడు గూడూరు సత్యనారాయణ గారు, నందరెడ్డి నాగేశ్వరరావు ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మొన్న కొన్ని నెలలు స్థాపించి, అలాగే మీరు వారిని ఆదుకోవాలని ఇంకా డెఫినెట్గా మాట్లాడతాం. కాబట్టి ఏంటంటే చాలా సందర్భాల్లో రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం, కానీ ఇవాళ ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా రాజకీయాల ప్రస్తావన లేకుండా మన బిడ్డల అంశం వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడటం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ముప్పా అంకం చౌదరి గారు. సార్, ఇతర పెద్దలకు, రాజకీయ ప్రముఖులకు, విద్యావేత్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మండలందరూ కూడా ముందుగా శిరస్సు వచ్చి స్థాయికి వచ్చాం. భూమి మనకి చాలా ఇచ్చింది, మనం చాలా సమాజానికి ఇచ్చాం. ఇది గమనించుకోవాలి. భూమి మనకిచ్చింది, సమాజానికి మనం చాలా ఇచ్చాం. భూమిని నమ్ముకున్న తర్వాత విద్యను నమ్ముకున్నాం, ఆ తర్వాత వైద్యాన్ని నమ్ముకున్నాం, ఆ తర్వాత వ్యాపారాన్ని నమ్ముకున్నాం, ఆ తర్వాత కళారంగాన్ని నమ్ముకున్నాం. అంతకుముందే రాజకీయ రంగంలో ప్రముఖులుగా వెలిగినటువంటి జాతి ఏదన్నా ఉందంటే కమ్మ జాతి. అమ్మ తర్వాత అంత కమ్మనైన పదం కమ్మ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కులం మతం లేకుండా కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగలి మాల మాదిగా ఇంతమందిని ఏకం చేసి ఏకచక్రాధిపత్యంగా గ్రామాల్లో పెత్తనం చేసి 10 మందికి ఆదర్శంగా నిలిచి వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులుగా చేర్చుకొని అన్నని, బాబాయ్ అని, మావయ్యని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళాం. కాబట్టి మనం ఈరోజు కూడా ఈ స్థాయిలో ఉన్నాం. ఇది మరిచిపోవద్దు. ఒక్కసారి కమ్మాలు కన్నెర్ర చేస్తే పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం, ఈ రాష్ట్రంలో ఏం చేసా చూసాం. మన శక్తిని తక్కువగా ఎవరైనా అంచనా వేస్తే వాళ్ళు దానికి ఫలితం అనుభవిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా వివిధ రంగాల్లో సభ్యులకి అట్లానే వారికి స్పాన్సర్ చేసినటువంటి వారందరికీ కూడా నా అభినందన. నన్ను పిలిచినప్పుడు నాకు ఎప్పుడు కూడా నేను ఒక స్పోర్ట్స్ ఈవెంట్కి వెళ్ళాను, లేదా పిల్లల్ని ఇన్స్పైర్ చేసి కొన్ని ఈవెంట్స్కి వెళ్ళాను. బట్ అమ్మవారి ఈవెంట్ కంటే నేను అసలు ఏం మాట్లాడాలి అని ఆలోచించాను. కానీ నాకు ఒక్కటి అనిపించింది, మనలో ఉన్న ప్రత్యేకత మన పుట్టుకతోనే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ.
మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఒక పట్టుదలతో చేస్తాం. ఒకళ్ళతో మాట పడనివ్వం, ఒకళ్ళ దగ్గర నుండి మాట పడం, అట్లానే మాట ఎవరి మీద అనం. అది మనకి వ్యక్తిత్వంతోనే వచ్చింది. అదేవిధంగా ఈరోజు మనం తెలుగు భాష గురించి, తెలుగు జాతి గౌరవం గురించి మాట్లాడుకునే స్థాయిలో ఉన్నామంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి ఆ యజ్ఞం ఈరోజు మనందరికీ కూడా ఈ ప్రపంచంలో ఒక గుర్తింపును తీసుకొచ్చింది. సో అటువంటి సామాజిక వర్గంలో నేను కూడా పుట్టడం, ఇలా మీ అందరితో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవటం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు సొసైటీలో మా జనరేషన్ అట్లానే ఇప్పుడు వస్తున్నటువంటి పిల్లలకి ఈ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ గురించి నిజానికి పెద్దగా తెలియదు. మనందరం కూడా సోషలైజ్డ్ లైఫ్లో ఉన్నాము. అయితే ఇటువంటి ఒక కార్యక్రమం ఇది ఏదో మన గొప్పతనం చాటుకోవటానికి కాదు, మన పూర్వీకులు చేసినటువంటి ఎన్నో గొప్ప త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి పనుల్ని మనం తెలుసుకోవటానికి ఈ వేదిక ఒక ఉదాహరణ. దీని నుండి ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. సో ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ టు బి ఏ కమ్మ గర్ల్ అండ్ ఆల్సో ఏ తెలుగు స్పీకింగ్ గర్ల్. అదేవిధంగా ఒక భారతీయురాలిగా నేను చాలా గర్వపడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 10 మంది వ్యక్తులు నాకు ఇచ్చిన ఈ సమితి 7 సంవత్సరాలు వృద్ధి చెంది ఇంతమంది ఆడపిల్లల్ని ఎందుకంటే వాళ్ళందరూ తెలిసిందే వాళ్ళ కమ్మ సంఘం ఫస్ట్ సంఘం కూడా 15 సంవత్సరాల క్రితం మోతోరం గ్రామంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ల్యాండ్ డొనేట్ చేసింది యార్లగడ్డ వెంకయ్య చౌదరి గారు, క్యారేజ్ చౌదరి గారు. మరి 115 సంవత్సరాల క్రితం స్థాపించుకున్న మొట్టమొదటి కమ్మ సంఘం నుంచి ఇప్పుడు దాకా కూడా ఎంతోమంది మహానుభావులు ఈ సంఘం కోసం పోరాడుతూ వచ్చారు. ఆ విధంగానే మరి ఈ గ్రేటర్ కమ్మ సంఘం కూడా లిమిటెడ్ వ్యవస్థతో స్టార్ట్ అయ్యి వారి ఇంత పెద్ద స్థాయికి వస్తాను వారికి అభినందనలు పెట్టాను. థ్యాంక్ యూ. చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం అడవి పక్కనే ఉంది. ఆ అడవి నుంచి ఎప్పుడు పుల్లు వచ్చేసి వాళ్ళు పైన పడి తింటూ ఉన్నాయి, వాళ్ళ పట్లని నాశనం చేస్తూ ఉంది. వాళ్ళు వెళ్ళి ద్రోణాచార్యుని అడుగుతారు మాకేమన్నా చేయమని. ద్రోణుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ముందు ధర్మరాజుని పంపుతాడు. ధర్మరాజు వెళ్ళేసి పైన 2-3 పుల్లులు పెద్ద పుల్లులు చంపేసి మళ్ళీ వచ్చేస్తే 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చి పడతాయి గ్రామం మీద. మళ్ళీ వాళ్ళు వెళ్ళి మొత్తుకుంటే ఈసారి భీముడు రమ్మంటాడు. భీముడు వెళ్తే ఆయన గదలో నైపుణ్యం ఉంది, కానీ గదలో ఆ పుల్లుల మీద పనిచేయదు, ఎంతో స్పీడ్గా ఉంటాయి కాబట్టి. సో మళ్ళీ సో అప్పుడు ఏం చేస్తాడు, భీముడు దూరపడిపోతే ఆయన కాపాడడానికి మళ్ళీ అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు ఏం చేస్తాడు, మొత్తం తల్లిదండ్రులు పుల్లెవరు అయితే ఉండే పెద్ద అమ్మ నాన్న అన్నింటినీ చంపేస్తాడు. ఆ పిల్లల్ని వదిలేస్తాడు పాపంగా. భీముడిని ఎత్తుకొని వస్తాడు. వస్తే ఇంకా రాష్ట్రం వాళ్ళందరూ వచ్చి మా వల్ల కావట్లేదు ఉన్న వాస్తవం నేను చెప్పటం జరిగింది. కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు. ఆ తల్లి ఆశీస్సులతో ఈ కులాన్ని కాపాడుకోవాలని అన్నీ ఉండి ఎందుకు వెనకాడతాం కొన్నిసార్లని ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఇవాళ ఇక్కడ రావటం జరిగింది. మండవ వెంకటేశ్వరరావు గారు, అలాగే హంపీని 20 ఏళ్ల ముందు నేను కలిశాను. చిన్నపిల్ల, అప్పటి నుంచి ఇప్పటికీ షీ హ్యాస్ గెయిన్ సో మచ్. ఐఎమ్ సో ప్రౌడ్. మండవ గారు ఎంతో చక్కగా మన గత చరిత్ర వివరాలు, ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా అన్ని విషయాలు చెప్పారు. ఆఖరి మాట్లాడే వాళ్ళకి ఇదే ఇబ్బంది. అదే అందరూ చెప్పారు. 152 మంది ఆడపిల్లలకి 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఈ 152 నుంచి 500 మంది బాయ్స్ అండ్ గర్ల్స్కి పెంచుకోవాలనే ఆలోచనని వీ షుడ్ ఆల్ సపోర్ట్. మనం హెల్ప్ చేసుకోవచ్చు. ఈ కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఎకనామిక్లీ వీక్ సెక్షన్ వాళ్ళకి, అనాథులకి, సింగిల్ పేరెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా హాస్టల్ అడ్మిషన్ అనేది
వాళ్ళు ఆలోచిస్తున్నారు. డ్రెస్సు, భోజనాలు, ఉండే ఖర్చులు అన్నీ కూడా కమ్మవాళ్ళే పెట్టుకొని పంచుకొని ఊరుకో అని ఏ పూట చెప్పలేదు. బహుశా ఇంట్లో నాకు తమ్ముళ్ళు అన్నలు లేకపోవటం నా అదృష్టం. ఎవరు పోల్చేవారు కాదు. నీకెందుకు, నువ్వు ఊరుకో, మీ అన్న వస్తాడు, లేదా నీ తమ్ముడు నీకు తోడు పంపిస్తాం. 6 ఏళ్ళు లేదవని నాతో 16 ఏళ్ళ వయసు పిల్లకి నువ్వు తోడు పంపిస్తే ఏంటంట, ఏం కాపలాలు కాస్తారు? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ ఇంతమంది ఆడపడుచులందరూ ఇక్కడ ఉన్నారు. మన కులంలో మహిళల్ని ముందుకు తీసుకురండి, అన్ని విధాలుగా వాళ్ళని ప్రోత్సహించండి. ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం మనకి లేదు. ఆ దేవి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉంటాయి. అమరావతి రైతాంగం ఆ రోజు కంకణం పట్టినప్పుడు ఆ పోరాటం మళ్ళీ సాధించే వరకు, గవర్నమెంట్ ఇక్కడ మారే వరకు అందరూ సేకరించారు. ఉన్నారు కదా, కరెంట్ కొని ఉంటుంది, అందుకే ఆగిపోయినట్టు. కరెంటు లేకపోయినా కంఠం వినిపించాలని పౌరుషంతో మాట్లాడుతున్నాను. అసలు మనం ఎవరు వారసులు అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈస్ట్ ఇండియా లాంటి కంపెనీ కూడా ఎత్తుక్కుండే వాళ్ళు కమ్మాస్కి. ఎందుకంటే సాహసం, ధైర్యం, వాళ్ళంతా సిద్ధంగా ఉండి పోరాడతారని. కాకతీయులు ఆ రోజుల్లో కూడా మనం కాపాడుకున్నాం. ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు సాగిన వాళ్ళమే. ఇవాళ ఏదో మాకు ధైర్యం ఉంది, నాకుందని ఎవరో అంటుంటారు. కాదు, నా నెక్తురులో ఈ కులంలో పుట్టినందుకు వచ్చింది. పెంపరకం అనేది దానికి కొంచెం షేప్ ఇచ్చారు తప్పితే, అందరూ కూడా ప్రతి ఆడ మనిషిలో ఈ గుణాలు ఉన్నాయి, సుగుణాలుగా భావించి ముందుకు తీసుకురండి అని చెప్పి నేను కోరుతున్నాను. We are not ordinary people. We are extraordinary. ఎన్ని కులాల్ని మనం పోషించి, నా చిన్నప్పుడు నేను ఢిల్లీ కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటూ సెలవులకి ఇంటికి వస్తుంటే నేను అన్ని నాగుల్లంక, బొపర్లంక, అత్తిలి అన్నీ తిరిగా. బల్లకట్టల పైన వెళ్ళా, త్యాగలు కాల్చుకొని తిన్నా, ఎంతో సరదా పడ్డాను. నా ఊరు, ఈ బంగారు భూమి పండించిన పంటలు, తాడేపల్లిగూడెం, ఇవన్నీ రాజమండ్రి ఆయకట్ట మీద, ఆనకట్ట మీద నేను బండి నడిపాను, లైసెన్స్ లేకుండా, చెప్పొద్దండి. కారు ఆ రోజుల్లో నడిపాను. గోదావరి నీళ్ళు ఇట్లా వస్తే కారు వణికేది. అట్లా వాటిల్లో నడుపుకున్నాం. ఎందుకంటే అవకాశం కలిగించారు కాబట్టి. అంత ఉన్న ఈ కులాన్ని అమరావతి కాదు, ఇది కమరావతి అని చెప్పి ఊగుతూ తూగుతూ మాట్లాడే వాళ్ళకి సత్తా ఉంటే పెట్టు పేరని ఛాలెంజ్ చేశాం. అవును, కమరావతి ఇది హక్కు, ఇప్పుడుది కాదు. గత చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం పునాదులేసింది కమ్మవారు. చదువులో, సినిమాలో, మీడియాలో, అన్నిట్లో ఉంటాం. సోషల్ రీఫార్మ్ అనేది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనలో ఉన్నవాళ్ళు పోరాడి ఆ రోజుల్లో కూడా సామాజిక విధానాలు మార్చాలని ఉండేది. అందరూ ఓటేసుకొని తిరిగెళ్తూ ఏది చూపించారు, మేడం ఓటేసుకొని వచ్చామని. ఆ రోజే చెప్పా జోష్యం, గవర్నమెంట్ పోయింది వాళ్ళని.
రాజకీయాలు ఏదైనా ఇందాక మనగా చెప్పినట్టు మనోళ్ళు హ్యావ్ మనం మెల్లమెల్లగా అంచెలంచెలుగా మన గ్రౌండ్ అంతా వదిలేస్తున్నాం. దానికి మనం పెట్టి కుక్కి అన్ని సీట్లు అన్ని క్షౌరం అవుతాయనేది అందరికీ తెలుసు. అది మనం మంచితనం అంతేగాని బలహీనత కాదు. నందమూరి తారక రామారావు గారు నాకు రాజకీయ రంగ ప్రవేశం చేసి నా పునాది వేసినారు. ఆనాడులోనే నన్ను ఎంతో గారాబంగా చూస్తున్నారు. బహుశా ఆయన సొంత పిల్లలు ఎప్పుడు అట్లా చూడలేదు. ఆయన ధైర్య సాహసాలు మా మీద దాడులు చేసేవారు. భయంకర రాజకీయాలు ఆ రోజుల్లో. ఆయన జాతకంలో నెక్తుడిలో భయం అనేది రాజకీయాల్లోకి చదువుకున్నోళ్ళకే గుర్తింపు అనే విధానంలో నూతనంగా పార్టీని ఏర్పాటు 9 నెలల్లో మనం ఒక బిడ్డను కనే సమయంలో ఒక రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. ఇవాళ తెలుగుదేశం అంటే ఆయన వేసిన పునాదులే అవి. ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లో కోalition గవర్నమెంట్ అని అందరూ ఇప్పుడు మాట్లాడతారు. ఆ రోజుల్లో దేవీలాల్కి మద్దతుగా ఆయన చైతన్య వ్రతం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది నందమూరి గారు. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనరు. ఆయన వేసుకొని హర్యానా అదంతా కూడా ప్రచారంలో తిరిగిన వాళ్ళమి, ఎన్నో అడ్వెంచర్స్లో పాల్గొన్న వారిని. ఆయన ఎప్పుడు వెనకాడలేదు, భయపడలేదు అని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు పంపించారు. మొట్టమొదటిసారి రాజ్యసభకి నేను వెళ్ళినప్పుడు నాతో పాటు మేము 5గురు వెళ్ళాము. ఒక బీసీ, ఒక రెడ్డి కులానికి సంబంధించిన వారు, ఒకరి వెల్మ రావుగోపాలరావు గారు ఆయన, అదేవిధంగా నేను కమ్మ ప్లస్ గర్ల్ ఆడమనిషి, ఇంకొక మన ఎస్సీ, 5గురు అనామకులమే. మా మొహాలు ఎవరికీ తెలియదు రాజకీయాల్లో. ఆ విధంగా మేము ఢిల్లీకి వెళ్తాం, పార్లమెంటు సమావేశంలో భవిష్యత్తులో పిల్లలు when you turn back the history of this state and this nation, Nandamuri Taraka Ramarau's name will be written in gold as part of our legacy. ఆయన ఏర్పాటు చేసిన విధానాలు, నమ్ముకున్న సిద్ధాంతాలు నాకు తెలుసు. నేను విట్నెస్. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, సినిమాల్లో చూపించినట్టు సూట్ కేసులు తెచ్చారు. ఈ డబ్బులు ఇస్తాము, ఈ రాజ్యసభ సీటు మాకు ఇవ్వండి అని అడిగారు. నేను ఆ పెద్ద మనిషిని చూసి హఠాత్తుగా లేసా. అన్నగారు నేను మాట్లాడుకుంటున్నాం ఆయన ఇంట్లో. లేస్తే తమరు కూర్చోండి అని చెప్పి నన్ను ఉరిమినారు. కట్టుక్కని కూర్చున్నా. ఆయన వెళ్ళిపోతే చెప్పా, అన్న మీకు ఆయన ఎవరో మీరు గుర్తుపెట్టారా, ఏంటి అట్లా తీసి పారేశారు ఆయన్ని, యూ కెన్ లీవ్ అని చెప్పినారు. అదేంటి అట్లా పంపించేశారు, ఆయన చాలా గొప్పోడు, నాకు అన్నీ తెలుసు, తమరు ఊరుకోండి అన్నారు. నోరు మూసుకున్నాను. డబ్బుకు లాలూచిపడి ఏనాడు నందమూరి చేయి సాపలేదు. పట్టుదల, పౌరుషం, హక్కు, అధికారం. యంగ్ పీపుల్ హియర్, ఐ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ యూ. అమెరికా వెళ్ళాలంటే అక్కడ ఒక ట్రంప్ కూర్చున్నాడు జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. వీ కాంట్రిబ్యూట్ ఇంటెలిజెన్స్, వీ కాంట్రిబ్యూట్ అవర్ కమ్యూనిటీస్ నేచర్, వీ కాంట్రిబ్యూట్ అవర్ DNA టు రన్ institutions and to take care of others. And never forget the strengths that Kammas have. We have the power to look after the whole world and society. Okay.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి భోజనం చేయాల్సిన చేసినండి, చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చోండి. దాదాపు 5 దాకా కూడా ప్రోగ్రాం ఉంది. మంచి బుర్రకథ, మళ్ళీ వీరనాట్యం, ఇట్లాంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పిల్లల డ్యాన్సులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మీరు తంబోలా అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి ఎక్కడ బాగుందని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మండవ గారు. నెక్స్ట్ రాజేష్ అప్సాన్ గారు. నెక్స్ట్ ఇంకా అయిపోలేదు. దయచేసి స్టేజ్ మీదకి రావద్దు ప్లీజ్. డిస్టర్బ్ చేయదు ఫంక్షన్ని. అందరూ దిగిపోవాలి ప్లీజ్. చెప్పిన మాట వినండి బాబు. మన వాళ్ళు ఎలా చేయమండి ఎవరిని అక్కడ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది. డోంట్ అలౌ ఎనీబడి ఆన్ ద స్టేజ్. రానివ్వద్దు ఎవరిని. ఇటువంటి సమావేశాలకు పెట్టుకోవడం వలన ఇంటి పేరు కోనేరాళ్ళని, మండవని, పరుచూరని ఐక్యత పెరుగుతుంది. ఒకరికోళ్ళు మేము కమ్యూనిటీలో ఐక్యత రావాలంటే ఉన్న కమ్మవారు పెరుగుతుంది. అందుకని ఈరోజు జాతులు ఈరోజు మన సమావేశానికి ఈ మన కమ్మ సంఘం, కమ్మవారి సేవా సంఘం గ్రేటర్ విజయవాడ కార్యదర్శి మన బొర్రా గాంధీ గారికి, అంటే రాధాకృష్ణ ఆయన పేరు, గాంధీ గారిని పిలుచుకుంటున్నాం. నేను గుర్తుపెట్టా. వీరమాతలవు తల్లులారా, వీరులగన్న పల్లులారా, సదైవారమో సజ్జనులారా, విద్యాధికమే భావులారా. మన ఫైటింగ్ ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు. అయితే ఈనాడు మన అమ్మకం పాప చూడండి, అమ్మకి 4 years ఇలా నుంచి గొడవ చేస్తుంది. నాతో డాన్స్ చేయిస్తారా లేదా అని చెప్పేసి ఒకసారి చిన్న అయిపోయింది. ఓకే
ప్లీజ్ షాలో ఇవ్వాలి, షీల్డ్ ఇవ్వాలి. రండి సార్ ప్రెసిడెంట్ గారు. అమ్మా పిల్లల డ్యాన్స్ వాక్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కన్వీనర్ ప్రోగ్రామ్ ఎవరు ప్రేమ ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు మా అన్నపై నాగేశ్వరరావు మా కేసీఎస్ సంఘం తరఫున ప్రెసిడెంట్ గారు ఇస్తున్నారు. సంతోషం. విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు. అమ్మా ఒక నిమిషం సెకండ్ మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. అన్ని చోట్ల ఉన్నాయండి, 2-3 చోట్ల ఉండే. అవునా, మేము మా గ్రూప్తో వచ్చాం.
భోజనాలు కూడానండి చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని రకాలు పెట్టారు. జిలేబీ, చక్కెర పొంగలి, బిర్యానీ, పూల్ మకానాలోనండి గోంగూర వేసి వండారు, చాలా బాగుంది. పెరుగు పచ్చడి కూడా చాలా తీయగా బాగుంది. పులుపు ఎక్కలేదండి, చక్కగా ఉంది. పప్పు కూర, వంకాయ పకోడీ, అరటికాయ ఫ్రై అండి, 2 ఫ్రైలు చేశారు. అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ఒక గ్రీన్ చట్నీ పెట్టారండి. ఉలవచారు, సాంబార్ కూడా ఉన్నాయండి, పెరుగు, అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. క్యాలీఫ్లవర్ గుజ్జుకూర కూడా పెట్టారండి. మొత్తానికండి కమ్మవారి సంక్రాంతి సంబరాలు చక్కగా సక్సెస్ అయినాయి. హిందూ వినోదాలతో చక్కగా సాగిందండి కార్యక్రమం. కమ్మవారండి అన్ని ఊళ్ళ నుంచి వచ్చారు. ఇంచుమించుగా అందరూ వచ్చినట్టే అనుకుంటున్నాను. ఎక్కువ కమ్మవారే ఉన్నారనుకుంటా చుట్టుపక్కల వాళ్ళల్లో. ఇన్ని వేల మందికి వండి పెట్టినందుకండి వంట వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందేనండి. చాలా చాలా బాగా చేశారు. ఏం కావాలి ఇంకా కావాలా? బాగుంది. వస్తారు వెనకాల. రేపు యూట్యూబ్లో చూసుకోండి. మొన్న గన్నవరం వెళ్ళింది. మా ఊరండి. అదే చెప్తున్నా. డెఫినెట్గా మాట్లాడతాం. సందర్భంలో రాజకీయ